Welcome to RV Baba Martal channel. It's me Teja Namata. Especially ఇవాళ మిక్సింగ్ రిలేటెడ్ శివ భగవానునికి సంబంధించి ఎడిటింగ్ చేయబోతున్నాను. సో ఫోటోషాప్ సాఫ్ట్వేర్ దగ్గరికి వచ్చేస్తున్నా అండ్ గెటర్ మినిమైజ్ చేసేసాను. సో ప్యాలెట్స్ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఆప్షన్ బార్ అండ్ ద టూల్స్ రిలేటెడ్ అండ్ ద ఎన్గేటర్. ఓకే, వర్క్ స్పేస్ దగ్గరికి వచ్చాను. 2 times క్లిక్ చేశాను. ఎస్పెషల్లీ డెస్క్టాప్ దగ్గరికి వచ్చేస్తున్నా అండ్ ఐ హ్యావ్ ద పిన్స్ అనే ఫోల్డర్లో ఇవి ఉన్నవి. పింట్రెస్ట్ నుంచి డౌన్లోడ్ చేసిన. ఇక్కడ థంబ్నైల్స్ దగ్గరికి వచ్చేస్తున్నాను. ఎస్పెషల్లీ సో ఎక్స్ట్రా లార్జ్ ఐకాన్స్ అని చెప్పేసి తీసేసుకున్నాను అన్నమాట. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే స్వామివారి రిలేటెడ్ ఏ జనరేటెడ్వి ఉన్నాయి. అలాగే నేను కొన్ని కేదార్నాథ్ పిక్చర్స్ని కలెక్ట్ చేసి అరుణాచలేశ్వర స్వామివి తీసుకున్నా, మహాకాళేశ్వరివి, వైద్యనాథ స్వామివి, అలాగే శ్రీశైలంకి సంబంధించిన పిక్స్ని కొన్ని గ్యాదర్ చేశాను అఫీషియల్ వెబ్సైట్ నుంచి. సో ఆ పిక్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఇవిగోండి, ఇవి డబల్ కాపీస్ ఉన్నాయి, అయినా నో ప్రాబ్లం. అరుణాచలేశ్వర స్వామి పిక్చర్ని ఓపెన్ చేశాను. ఓ మై గాడ్, స్వామివారు అలాగే మాతా దేవేరికి సంబంధించిన పిక్స్ ఇక్కడ దొరుకుతున్నవి. సో అరుణాచలంలో మనకు గిరి ప్రదక్షిణం చాలా బాగా ఫేమస్ కదా. స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఈ పిక్చర్ని మనం చెక్ చేస్తే, సో మనం ఇళ్లలో పటాలు లేక పూజలు యూజ్ చేస్తూ ఉంటాం కదా, పూజా గదిలో లేదా క్యాలెండర్స్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటాం. ఆ మోడల్ ఎడిటింగ్ ఆల్రెడీ జరిగి ఉన్నది. ఈ పిక్చర్కి క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. క్రాప్ టూల్ రిలేటెడ్ ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేస్తున్నాను. రైట్ సైడ్ క్లిక్ చేసేసి క్రాప్ చేశాను. ఎడిటింగ్ అనేది నేను మిక్సింగ్ మోడల్లో వాడుతున్నాను కదా, ఒక విధమైన ఆల్బమ్స్ లేక లైటింగ్ మోడల్స్ కోసం ఇలా ట్రై చేయొచ్చు. సో స్వామివారి రిలేటెడ్ అలాగే అమ్మవారి తల్లికి సంబంధించిన పిక్చర్ని మరలా ఇలా క్రాప్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడికి వచ్చి చెక్ చేసేటట్లయితే ఓకే, కలర్స్ వర్ టూ గుడ్. సో మరలా చెక్ చేద్దాం ఈ పిక్చర్ని. ఇక్కడ 2 times క్లిక్ చేస్తున్నా. ఇంకా మనం చెక్ చేసేటట్లయితే నటరాజస్వామివి ఉన్నాయి, అర్ధనారీశ్వరుల పెయింటింగ్వి ఉన్నాయి, స్వామివారి రిలేటెడ్వి ఉన్నాయి అన్నమాట. స్వామివారికి సంబంధించిన వైద్యనాథేశ్వర స్వామివి ఉన్నాయి. సో ఓపెన్ చేసేస్తున్నా. ఇదిగోండి ఈ పిక్చర్ని ఒకసారి జూమ్ చేసి చూద్దాం. ట్యాబ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్కి FF అంటున్నా. సో ప్యూర్లీ అమేజింగ్ లైటింగ్ అనమాట. సో ఈ ఇమేజ్లో లైటింగ్ ఇంకా అడ్జస్ట్ చేయాలనుకుంటున్నా, లేక న్యూ ఇనీషియల్ లుక్కి ఇవ్వాలనుకుంటున్నా. కంట్రోల్ యూతో హ్యూ అనే డైలాగ్ బాక్స్ని క్యారీ చేశాను. ఇక్కడ ఎస్పెషల్లీ సాచురేషన్ ఇంప్రూవ్ చేశాను అనమాట. కలర్స్ అన్నీ ప్యూర్గా అవుతాయి. ఓ మై గాడ్, లుకింగ్ టూ గుడ్. హ్యూని మార్చుతున్నా, కలర్స్ అనేవి మనకు మోడిఫై అవుతూ ఉంటాయి. ఇవిగోండి ఇలా మనం టెస్ట్ చేయొచ్చు. సో ఎస్పెషల్లీ ఇదిగోండి ఈ కలర్ మాడ్యూల్లో ఉంచే సాచురేషన్ కొంచెం డల్ చేసిన, లైట్నెస్ పెంచాను అనమాట. ఇలా ఉంచి ఓకే చేశాను. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ శివలింగం వరకు ఇలా క్రాప్ తీసేసుకున్నాను అనమాట. సో మిక్సింగ్ కోసం ఇప్పుడు ఈ ఐటమ్ని మనం ఆల్బమ్లో వాటికి యూజ్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నది. సో వీటి నుంచి కలర్స్ తీసుకోవాలి అని నాకు అనిపిస్తుంది. అప్పుడు ఫిల్టర్ దగ్గరకు వస్తున్నా. వీటిలో మనకు పిక్సెలేట్ అని ఉంటుంది, మొజాయికా అని ఉన్న. ఇక్కడికి వచ్చాను. మొజాయికాలో సెల్ సైజెస్ని నేను డల్ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా ఇంకా డల్ చేస్తున్నా. అదిగోండి ఆ పిక్చర్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ అవి అంటే కలర్స్ అన్నమాట. సరే ప్రస్తుతానికి అవసరం లేదు. ఈ పిక్చర్ని అంతా క్లోజ్ చేశాను. సో ఇంకా చెక్ చేసేటట్లయితే అర్ధనారీశ్వర స్వామివి ఉన్నాయి, అలాగే స్వామి యొక్క శివలింగంకి సంబంధించినవి ఉన్నాయి. సో స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ శివలింగం యొక్క పిక్చర్ ఉన్నది. ఓ మై గాడ్, సైడ్ వ్యూ రిలేటెడ్ అద్భుతంగా ఉంది. స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేశాను. నాగేంద్రహారాయ త్రిలోచనాయ స్వామివారికి సంబంధించింది కదా. భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమ శివాయ. స్వామివారి యొక్క పిక్చర్ని అద్భుతంగా కట్ చేశాను. ఇదిగోండి నావిగేటర్. ఈ నావిగేటర్లో మనకు అత్యంత అద్భుతమైన క్వాలిటీతో స్వామివారి యొక్క పిక్చర్ కనబడుతుంది. సో చెక్ చేసేటట్లయితే స్వామివారి రిలేటెడ్ మిక్సింగ్కి యూజ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పిక్చర్ని అంతే ఉంచుతున్నా. సో స్వామివారికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ పాలరాతి మోడల్లో శివలింగం ఉన్నది స్వామిది. హరి ఓం నమ శివాయ. మూటోలు తీసేసుకుంటున్నా. స్వామివారి రిలేటెడ్ ఈ శివలింగాన్ని ఇక్కడికి తీసుకుంటున్నాను. ఐ థింక్ ఇది పాలరాతిది కాదు, స్వామివారికి భస్మలేపనం చేశారన్నమాట. సో రుద్రాక్ష మాలను ధరిస్తారు స్వామి. సో ఇమేజ్కి వెళ్తున్నా. ఆ ఇమేజ్ మొత్తం చూద్దామన్నట్లు రివీల్ ఆల్ చేశాను అన్నమాట. సో ఉన్న పిక్చర్ మొత్తం ఇది. ఇందాకలో మనం క్యారీ చేసిన శివలింగం యొక్క పిక్చర్ ఇది స్వామివారిది. సో ఇలా ఎడిట్స్ని యూజ్ చేయొచ్చు స్వామివారి రిలేటెడ్. అయితే మనకి ఫుల్ మాడ్యూల్ ఇలా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇలా తీసేసుకున్నా. ఈ అవుట్ సైడ్స్ మనం క్లియర్ చేయొచ్చు.
మాస్కింగ్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఇదిగోండి స్వామివారి పిక్చర్ దగ్గరికి వచ్చాం, మాస్క్ వాడుతున్నా. టూల్స్లో వచ్చేసి నేను బ్రష్ టూల్ని తీసేసుకుంటున్నా. డార్క్ కలర్ దగ్గర క్లిక్ చేసేసాను. ఓకే, డార్క్ కలర్ కాకుండా కొంచెం గ్రే మోడల్లో ఉంచాను, డల్గా అరేంజ్ చేయొచ్చు. రైట్ సైడ్ క్లిక్ చేసేసాను. ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా తీసేసుకున్నాం. సో ఆ ఐటమ్ని అప్లై చేశాను. రైట్ సైడ్ క్లిక్ చేసి ఇంకా మనం సైజ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇలా ఆ ఐటమ్ రిలేటెడ్ మనం కొంచెంగా తీసేసేయచ్చు. అయితే ప్యూర్ డార్క్ లేదు కదా, అందుకని ఇదిగోండి ఇంకా సన్న లైన్స్ ఉన్నాయి, ఇక్కడ డార్క్ కలర్ రిలేటెడ్వి తీసేసుకున్నాం. సో రైట్ సైడ్ క్లిక్ చేసేసి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి ఇలా ట్రై చేసేసేయచ్చు. ఇలా మిక్సింగ్ మాడ్యూల్కి సెండ్ చేయొచ్చు అనమాట మొత్తాన్ని. సో ఇవిగోండి ఇలా యూజ్ చేసేస్తున్నా. సో స్వామివారి రిలేటెడ్ సో కొంచెం చిన్న ఫేస్ మోడల్ లాగా అన్నట్లు తీసుకున్నా. ఇదిగోండి ఇలా ఎడిటింగ్ని క్యారీ చేయొచ్చు. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ మూటలు తీసేసుకుంటున్నా, కొంచెం జరుపుతున్నాను స్వామివారి యొక్క పిక్చర్ని. అవుట్ సైడ్లో ఇంకా ఉన్నదిలేండి పిక్చర్. ఇదిగోండి ఇలా కొంచెం యూజ్ చేశాను. కొంచెం ఎడిట్ దగ్గరికి వెళ్తున్నా, ఇక్కడ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ని తీసేసుకున్నా, కొంచెం రొటేషన్ని ఇచ్చాను అనమాట. సో అలా ఉంచి ఎంటర్ తోటి అప్లై చేసేసాను. ఇదిగోండి ఇక్కడ ఇంకా పిక్చర్ ఉన్నది కదా, నా ఇబ్బంది ఏం లేదు, మాస్క్ ఉన్నది కదా, సరే బ్రష్ టూల్ తీసేసుకొని ఇవిగోండి మిక్సింగ్లోకి కలిపేస్తున్నాను అనమాట. అవుట్ సైడ్ ఎంత ఇమేజ్ వచ్చినా అలాగే కలిపేసేయచ్చు. ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా, ఎల్ లెటర్తో మిక్స్ చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ తోటి మిక్స్ అయిపోతారు స్వామివారు. సో ఇక్కడ చెక్ చేసేటట్లయితే స్వామివారి ఈ పిక్చర్ బాగుంది కదా, ఇక్కడ నార్మల్ మోడల్లో ఎడిట్స్ ఇవ్వాలి అని అనిపిస్తుంది నాకు. బ్యాక్గ్రౌండ్ లాక్ అయింది, బ్యాక్గ్రౌండ్లో ఇది అటాచ్ అయ్యింది. అప్పుడు మార్కెట్ టూల్ తీసుకుంటున్నా. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ఇంతవరకు క్యారీ చేశాం. స్వామివారికి బిల్వ పత్రాలు అత్యంత ప్రియమైనవి కదా, సో కంట్రోల్ చేతో కాపీ చేసేసాను. ఇదిగోండి ఇలా పైకి సెండ్ చేసేసాను అనమాట. ఇప్పుడు మూటులతో ఇదిగోండి ఇలా జరిపేశాను. సో వీ హ్యావ్ డబల్ కాపీ అనమాట. ఇదిగోండి ఇలా జనరేట్ చేశాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఈ బ్యాక్గ్రౌండ్ యొక్క తాళం తీసేసాను. ఇది ఒరిజినల్లో ఉన్న ఇందాకలా క్రాప్ చేసిన ఇమేజ్ ఇక్కడ ఉంచా. ఈ పిక్చర్ని బ్లర్ చేయబోతున్నా, ఫిల్టర్ అంటున్నా, బ్లర్ అంటున్నాను, గాషియం బ్లర్ అంటున్నా, మొత్తం బ్లర్ చేసేసా. లైటింగ్ కింద యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇలా ఉంచాను. ఇదిగోండి అడుగుకు పంపించేశాను. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ లైటింగ్. ఇక్కడ స్వామివారి పిక్చర్ నుంచి లైటింగ్ జనరేట్ అయ్యింది. ఇదిగోండి స్వామివారి త్రినేత్రుడు కదా, కంట్రోల్ టీని యూజ్ చేస్తున్నా. రైట్ సైడ్ క్లిక్ చేసి ఫ్లిప్ హారిజెంటల్ అంటున్నా. సో స్వామి మల్లయ్య స్వామి కదా, మల్లెపూలు స్వామివారికి అలంకరణ ప్రాయంగా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో స్వామివారి రిలేటెడ్ చెక్ చేసే మనం ఎన్నో విధాలుగా ఆ స్వామిని మన కోరికలు నెరవేర్చామని చెప్తూ ఉంటాం. మారేడు దళాలను సమర్పిస్తూ ఉంటాం. సో స్వామివారి రిలేటెడ్ అర్ధనారీశ్వరత్వం మనందరికీ తెలిసినదే. సో స్వామివారికి సంబంధించిన ఎడిటింగ్ని కంటిన్యూ చేసిన, ఎన్గేటర్ని టర్న్ ఆన్ చేశాను అనమాట. సో ఈ పిక్చర్ని కూడా ఇక్కడ మిక్స్ చేయబోతున్నా. ఇక్కడికి వచ్చేసి ఎల్ లెటర్ని యూజ్ చేస్తున్నా. అదిగోండి మిక్స్డ్ విత్ ద బ్యాక్గ్రౌండ్ కలర్స్. ఇక్కడ ఈ ఐటమ్స్ ఉన్నవి కదా, మల్లెపూలు కానీ ఫ్లవర్స్ రిలేటెడ్, రుద్రాక్ష రిలేటెడ్వి ఉన్నాయి. సో ఇక్కడ మాస్క్ రిలేటెడ్వి ఉన్నాయి, బ్రష్ టూల్ రిలేటెడ్వి క్యారీ చేస్తున్నా. ఇదిగోండి ఇలా అప్లై చేస్తున్నాను అనమాట. మొత్తం మిక్సింగ్ కోసం వాడేసాను. ఇప్పుడు ఈ ఐటమ్ నేను ఇలా స్వామివారివి యూజ్ చేశాను కదా, ఇక్కడ అవుట్ సైడ్లో ఇంకొంచెం వైట్ పెంచేలాగా మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ పిక్చర్ని సేవ్ చేయాలనుకుంటున్నా, లేదా ఇక్కడే పిక్చర్ చేయొచ్చు. ఇదిగోండి ఇలా లేయర్స్కి లింక్స్ వేస్తున్నా, లేయర్ దగ్గరికి వెళ్తున్నా. వీటిలో ఎస్పెషల్లీ ఇదిగోండి ఇక్కడ చెక్ చేస్తే చివర్లో మెర్జ్ లింక్డ్ అని ఉన్నవి, లేక మెర్జ్ విజిబుల్ తీసుకున్నా మొత్తం ఒకటి అయిపోయినవి. సో ఇది ఒక ఇమేజ్. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ భస్మలేపనం చేసి ఉన్న ఈ శివలింగం నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ఈ పిక్చర్తో ఈ పిక్చర్ కలపాలి. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ చిన్న పిక్చర్ని ఇటు క్యారీ చేశాను అనమాట. మ్యాక్సిమైజ్ చేశాను, ట్యాబ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్కి ఎఫ్. ఈ పిక్చర్ని ఇలా పక్కకు జరుపుతున్నా. ఆ అవుట్ సైడ్ పిక్చర్ని చూడటానికి ఇమేజ్కి వెళ్ళి రివీల్ ఆల్ తీసుకున్నా. ఇదిగోండి స్వామివారి యొక్క సో ఆ పిక్చర్ అండ్ ఈ పిక్చర్ అనమాట. సో ఇలా యూజ్ చేసా. సి ఫర్ క్రాప్ టూల్, ఇదిగోండి ఫేస్ టు ఫేస్ అన్నట్లు ఇలా తీసుకున్నాను. రైట్ సైడ్ క్లిక్ చేసి క్రాప్ చేసేసాను. ఇప్పుడు ఇవి రెండు ఫొటోస్ కింద మనం ప్రింట్ ఇవ్వచ్చు. ఒకటేమో ఆల్బమ్ మెథడ్, ఇంకొకటేమో క్యాజువల్ పిక్చర్. ఇప్పుడు ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నా. స్వామివారి రిలేటెడ్ ఇంకా మంచి మిక్సింగ్స్ మనకు దొరికేదాకా చేస్తూనే ఉందా. సో స్వామివారి రిలేటెడ్ చెక్ చేస్తే ఇదిగోండి శివలింగం యొక్క ప్రతిమ. సో అద్భుతంగా ఉంది అన్నమాట. స్వామివారికి పూజ చేశారు బంతి పూలతోటి, అలాగే స్వామివారికి ఓంకారాన్ని తీర్చిదిద్దారు. సో ఇంకా స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ చెక్ చేసేటట్లయితే మహాకాళేశ్వర్, ఉజ్జయిని మహాకాల్ అని ఉన్నారు. మనం రీల్స్లో కూడా చూస్తూ ఉంటాం కదా స్వామివారి అలంకరణలను. కార్తీక మాసం సందర్భంలో మండేస్, అలాగే మనకు స్టేటస్లో కూడా వాడుతూ ఉంటాం. 2 పిక్చర్స్ అద్భుతంగా ఉన్నాయి, కలర్స్ ఇంకా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారికి వాళ్ళు చెక్ చేసేటట్లయితే మనం రుద్రాభిషేకం చేయించుకుంటూ ఉంటాం. వీళ్ళు ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ని యూజ్ చేశారు, కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటాం. సో చెక్ చేసేటట్లయితే 2 పిక్స్ లుకింగ్ గుడ్. అంతే ఉంచి ఎడిట్ చేయాలనిపిస్తుంది నాకు రెండింటిని.
సో మిక్సింగ్ కోసం కదా క్రాఫ్ట్ టూల్ తోటి ఇలా తీసుకున్నాను స్వామివారి ఫేస్ డీటెయిల్స్ రిలేటెడ్. సో స్వామివారికి సంబంధించి మనం గమనిస్తే స్వామివారికి శివలింగం తరపున మనకు పంచముఖాలు ఉన్నవి కదా. సో స్వామివారికి సంబంధించి ఓం తత్పురుషాయ విద్మహే మహేశ్వరాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. రుద్రుడు ఆయనే కదా, మహాకాలుడు ఆయనే. సో మహాకాలునికి సంబంధించిన పిక్చర్ని ఎడిట్ చేద్దాం ఇప్పుడు. సో మూటూల్ని నేను క్యారీ చేస్తున్నా, శివలింగాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను అన్నమాట. సో మ్యాక్సిమైజ్ చేశాను. మహాకాల్కి సంబంధించిన పిక్చర్ని లాక్ రిలేటెడ్ రిలీజ్ చేశాను. ఆ పిక్చర్ని కొంచెం ఇలా పక్కకు జరుపుతున్నాను. ఆల్ట్ పట్టుకొని జరిపితే ఒక డూప్లికేట్ వస్తుంది ఇమేజ్, ఎన్ని డూప్స్ అయినా అలాగే వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింటికి లింక్ వేస్తున్నా, కంట్రోల్ ఈతో మెర్జ్ చేసా, బ్లర్ చేయబోతున్నా. ఫిల్టర్ అంటున్నాం, బ్లర్ అంటున్నాం, గాషియన్ బ్లర్తో బ్లర్ చేశాను. కొంచెం డల్గానే బ్లర్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా యూజ్ చేసా. ఇప్పుడు క్రాఫ్ట్ టూల్ తీసేసుకొని ఇదిగోండి బ్లర్ మోడల్లో బ్యాక్గ్రౌండ్స్ని యూజ్ చేయొచ్చు. నౌ ఇట్ లుకింగ్ టూ గుడ్ అనమాట. ఎన్గేటర్లో చూద్దాం ఒకసారి. ఇదిగోండి అద్భుతంగా ఉన్నాయి. ఎన్గేటర్ కొంచెం ఆపా, ఇక్కడ లుకింగ్ గుడ్. ఇప్పుడు మూవ్ టూల్తో ఇలా జరిపాను స్వామివారి యొక్క పిక్చర్ని. సో షిఫ్ట్ కంట్రోల్ యూతో డీసాచురేషన్కి మార్చాను అనమాట. ఇక్కడికి వచ్చేసి మిక్సింగ్లో డిఫరెన్స్ వాడాను. బట్ డీటెయిల్స్ అనేవి కొంచెం ఎర్రర్స్ ఏమున్నాయో చూస్తున్నట్లు నేను మల్టిప్లై చేశాను. ఇదిగోండి లుకింగ్ గుడ్. అయితే ఇక్కడ కొంత లైటింగ్ ఓకే. అప్పుడు ఇక్కడికి వస్తున్నాను, ఫిల్టర్ అంటున్నా. సో స్వామివారి రిలేటెడ్ రేడియల్ బ్లర్ని వాడుతున్నాను నేను ఇప్పుడు. జూమ్ అనే మెథడ్కి తీసుకున్నాను. ఇదిగోండి ఓకే చేసా. ఇలా జూమ్ ఎఫెక్ట్స్ని మనం యూజ్ చేయొచ్చు. అయితే గ్లో రిలేటెడ్ కాంతిలాగా అనిపించట్లా, అందుకని క్లోజ్ చేస్తున్నా. సో ఈ పిక్చర్ ఓకే. ఇప్పుడు ఇందులో నుంచి గ్లో తయారు చేసి చూద్దాం. బ్లర్ అంటున్నా, రేడియల్ బ్లర్ వాడుతున్నా, జూమ్ ఎఫెక్ట్ అంతే ఉంచా. నౌ అమేజింగ్. సో గ్లో అనేది బాగుంది. ఇప్పుడు ఇలా రీస్టోర్ చేసేసాను. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నా. ఒకసారి ఎన్గేటర్లో కూడా ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్గేటర్లో కూడా అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఇక్కడ మిక్సింగ్ చేయాలనుకుంటున్నా ఇప్పుడు, ఎస్పెషల్లీ స్వామివారి రిలేటెడ్. స్వామివారే కదా మనకు నృత్యానికి సంబంధించి ఆరాధ్య దైవం. సో నటరాజస్వామి. సో నటరాజస్వామికి సంబంధించి ఇదిగోండి ఇక్కడ పిక్చర్ ఉన్నది. స్వామివారి రిలేటెడ్ ఈ గ్లో ఇక్కడికి తేవాలనుకుంటున్నా. సో ఈ శివలింగం దగ్గర నేను యూజ్ చేసిన బ్లర్ని ఇక్కడికి క్యారీ చేసా. ఇదిగోండి లైటింగ్ కోసం వాడుతున్నాను. ఇప్పుడు ఫిల్టర్ దగ్గరకు వస్తున్నాను, బ్లర్ అంటున్నాం, మోషన్ బ్లర్ని వాడుతున్నా. అదిగోండి లైటింగ్స్ వచ్చినవి. ఇంకొంచెం డిస్టెన్స్ని తగ్గించి చూద్దాం. ఇదిగోండి ఇట్ ఈస్ ద డార్క్ వన్. అలాంటి లైటింగ్ కాకుండా ఎక్కువ బ్లర్తో ఇలా లైట్స్ ఇస్తున్నా. యాంగిల్ని మనం మార్చుకోవచ్చు. ఇలా యూజ్ చేసి ఓకే చేశాను. నటరాజ స్వామి దగ్గర లైటింగ్ని తయారు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు. సో ఎన్గేటర్ రిలేటెడ్ ఇదిగోండి ఇదంతా గ్లో మెథడ్. సో గ్లోని నేను ఇస్తున్నా, కొంచెం న్యూ లుక్స్ లాగా అనిపిస్తాయి లైటింగ్ వల్ల. ఇదిగోండి ఓ లెటర్ డల్ చేసా. ఇక్కడికి వచ్చేసి మిక్సింగ్ రిలేటెడ్ కలర్ కింద మార్చా. ఇదిగోండి కొంచెం లైటింగ్ తయారైంది. ఎస్పెషల్లీ నాకు ఆ చేంజ్ తెలుస్తుంది అనమాట. ఇక్కడ గార్లాండ్స్ వీటి దగ్గర ఇదిగోండి కొంచెం డల్ లాగా అనిపిస్తున్నాయి. అప్పుడు కలర్ కాకుండా నార్మల్లో ఉంచా. ఇదిగోండి ఇలా ఉన్నాయి. సో ఈ లైటింగ్ ఓకే. ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేశాను. స్వామివారి పిక్చర్ దగ్గర బ్యాక్గ్రౌండ్ లాక్ తీసేసాను. ట్యాబ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్కి ఎఫ్ఎఫ్ అంటున్నా, జూమ్ చేస్తున్నా. అదిగోండి నటరాజస్వామి క్రాప్ టూల్ తీసుకున్నా. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేసాను. ఇప్పుడు జూమ్ అవుట్ చేస్తున్నా. నా క్వాలిటీ బాగున్నది. సో స్వామివారి రిలేటెడ్ మనం బ్యాక్గ్రౌండ్ మిక్సింగ్ చేసి చూద్దాం ఒకసారి. సో డిస్క్ దగ్గరకు వస్తున్నా, సాలిడ్ కలర్ తీసేసుకుంటున్నా, డార్క్ కలర్ యూజ్ చేశాను. అదిగోండి లైటింగ్స్ దగ్గర ఆగి ఉన్నది. లైటింగ్స్ కాసేపు ఆపాను. ఇదిగోండి కిందికి ఇలా జరిపాను. ఇప్పుడు లైటింగ్స్ కొంచెం టర్న్ ఆన్ చేశా. ఇప్పుడు ఈ స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ స్వామివారిది అలాగే లైటింగ్కి లింక్ వేసి కంట్రోల్తో మెర్జ్ చేశాను. అలాగే డార్క్ కలర్ కూడా మెర్జ్ చేసా. ఇంకో కలర్ తీసుకుందాం. ఇక్కడికి వచ్చాం. సో చెక్ చేస్తే థ్రెషోల్డ్ అని ఉంది. ఇదిగోండి థ్రెషోల్డ్ కొంచెం మనకు ఆర్టిస్టిక్ మెథడ్. ఇలా డీటెయిల్స్ని మనం క్యారీ చేయొచ్చు. అదిగోండి స్వామివారి రిలేటెడ్ ఆర్ట్ తయారవుతుంది. సో స్వామివారు ఫైన్ ఆర్ట్స్ లాగా మనకు ఉన్నవి కదా, చతుషష్ఠి కళలు ఉన్నవి. సో వాటి రిలేటెడ్ మనకు ఆరాధ్య దైవం ఇలా యూజ్ చేశాను. ఇప్పుడు మిక్సింగ్ చేసి చూద్దాం. థ్రెషోల్డ్ని స్క్రీన్ కింద మార్చా. ఇదిగోండి డీటెయిల్స్ తెలుస్తున్నవి కదా. ఇప్పుడు ఓ లెటర్ దగ్గరికి వచ్చి డల్ చేశాను అనమాట. స్క్రీన్ కాకుండా కలర్ని మార్చాను. నా ఇదిగోండి థ్రెషోల్డ్ దగ్గర ఉన్న కలర్ నాకు బాగుంది. సో ఇంకా ఎడిటింగ్స్ని కంటిన్యూ చేస్తున్నాను. గ్లో రిలేటెడ్ ఈ పిక్చర్ క్లోజ్ చేశాను. సో ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నా. ఎక్స్ట్రీమ్ ఎడిటింగ్ చేయాలని నాకు అనిపిస్తుంది ఇప్పుడు. ఎక్స్ట్రీమ్ ఎడిటింగ్ రిలేటెడ్ ఇదిగోండి పార్వతీ పరమేశ్వరుల ప్రణయం రిలేటెడ్వి పిక్చర్స్ దొరుకుతున్నవి. ఆన్లైన్ నుంచి గ్యాదర్ చేశాను అన్నమాట. ఈ 2 ఐటమ్స్ అలాగే ఇదిగోండి స్వామివారి శివలింగం మధ్యలో తీసుకుని వద్దాం. ఎడిటింగ్స్ రిలేటెడ్ ఇదిగోండి ఓపెన్ చేసేస్తున్నా. సో చెక్ చేస్తే ఇదిగోండి శివయ్య స్వామివి అలాగే మాత రిలేటెడ్ ఉన్నవి. ఈ పిక్చర్ క్లోజ్ చేశాను. ఈ పిక్చర్ని క్రాప్ చేశాను. ఇదిగోండి క్రాప్ చేశాను. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్ని అమేజింగ్గా మిక్స్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసేసాను. గ్రేడియంట్ తీసేసుకున్నా. లైటింగ్వి కాకుండా ఇదిగోండి ఇక్కడ గ్రేడియంట్స్ ఇంకా నాకు మంచిగా లేవు.
వాటిని లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేసేసాను. ఇక్కడ క్లిక్ చేసేసి వీటిలో రీసెట్ చేసి చూద్దాం ఒకసారి వీటికి సంబంధించి. ఇదిగోండి రీసెట్ గ్రేడియంట్స్ అంటున్నా, అప్ అండ్ అన్నాం అటాచ్ అవుతూ ఉంటాయి. ఇదిగోండి బ్లూ కలర్వి ఉన్నాయి. సో ఓకే, సరే గ్రేడియంట్ వద్దు. సాలిడ్ కలర్ ఎలా ఉంటుందో చూద్దాం. సాలిడ్ కలర్ని క్యారీ చేశాను. ఇక్కడ బ్లూ కలర్ రిలేటెడ్ తీసేసుకున్నాను. ఓకే, ఇక్కడ కిందికి ఇలా అసైన్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ తాళం తీసేస్తున్నా. ఇదిగోండి కలర్స్ను అలా మనం చేంజెస్ చేయొచ్చు. ఇలా ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసి ఎల్ లెటర్ వాడుతున్నా. మిక్సెస్ విత్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. ఇట్స్ లుకింగ్ అమేజింగ్. పెయింట్ రిలేటెడ్ ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనం తీసుకున్న కలర్లోకి మారిపోయినవి. అయితే కొంచెం క్వాలిటీగా అనిపించట్లే ఇమేజ్, అయినా నో ప్రాబ్లం. మనం ఓ లెటర్తో డల్ చేస్తే అందులో మిక్స్ అయిపోయి ఉంటాయి. వావ్, ఇట్స్ అమేజింగ్. సో ఇంకొంచెం డల్ చేస్తున్నా. ఇదిగోండి ఇలా నౌ లుకింగ్ అమేజింగ్. సో పెయింట్ అలా ఉన్నది కదా, కొంచెం ఫేస్ అంత స్మూత్ అనిపించట్లే, అయినా నో ప్రాబ్లం. డీటెయిల్స్ బాగున్నాయి కదా, డార్క్ కలర్కి మార్చాను. అదిగోండి లుకింగ్ గ్రేట్ నౌ. సో స్వామివారి రిలేటెడ్ థీమ్ బాగుందన్నమాట. ఇప్పుడు ఈ పిక్చర్ని ఏం చేస్తున్నానంటే బ్లర్ చేస్తున్నా. ఫిల్టర్కి వెళ్తున్నా, బ్లర్ అంటున్నా, రేడియల్ బ్లర్ అన్నా, జూమ్ ఎఫెక్ట్ రిలేటెడ్ కాకుండా స్పిన్ మోడల్ అదే వాల్యూమ్తో మార్చా. ఇదిగోండి ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి బ్లర్ దగ్గరకు వచ్చాను. కంట్రోల్ టీతో ఇలా కొంచెం పక్కకు జరిపాను. ఎఫెక్ట్ కోసం బాగుంటుంది. డార్క్ కలర్ ఆపాను. లైటింగ్ ఇక్కడ ఉన్నది. ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చాను అన్నమాట. సో ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నా. అర్ధనారీశ్వరులు అవి ఉన్నాయి, ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ గ్లో బ్లర్ని ఇక్కడ ఈ డాక్యుమెంట్ దగ్గర ఉన్న గ్లో బ్లర్ని ఇక్కడ స్వామివారి దగ్గరికి క్యారీ చేయొచ్చు. నార్మల్ మెథడ్కి మార్చేశాను. ఇదిగోండి ఆ గ్లో బ్లర్ ఇదన్నమాట. మూటలతో కొంచెం జరగట్లే. రైట్ సైడ్ క్లిక్ చేసేసి నేను ఏం చేస్తున్నానంటే డూప్లికేట్ లేయర్ తీసేసుకున్నా. ఆంటూ ఉచ్చు డాక్యుమెంటో చెప్తున్నా. ఈ ఇమేజ్ డాక్యుమెంట్ తీసుకొని ఓకే చేసా. ఇదిగోండి ఆ గ్లో బ్లర్ ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి ఆ ఇమేజ్ ఇదేనమాట. సో ఒపాసిటీ కొంచెం అక్కడ ఇచ్చిన ఒపాసిటీ యాజ్ యూజువల్లీ కాపీ అయింది. ఇదిగోండి ఆ బ్లర్ ఇది. ఇప్పుడు ఎఫెక్ట్ కోసం ఇలా వాడవచ్చు. అదిగోండి వాళ్ళ ఫేస్ చాలా బాగుంది. ఇదిగోండి ఈ వైపు నుంచి మనం గమనించవచ్చు. అలాగే ఇవి ఎగ్జాక్ట్ కొలతలతోటి అన్నట్లుగా పెయింట్ని డ్రా చేశారు. ఇదిగోండి ఇప్పుడు క్రాప్ని చేయాలనుకుంటున్నా. వాళ్ళ ఇమేజ్ని C టూల్ తీసేసుకున్నా. ఇదిగోండి క్రాప్ చేస్తున్నా ఇలా. ఇప్పుడు జూమ్ చేశాను అన్నమాట. ఎంగేటర్లో చూస్తే చక్కగా ఉన్నది పిక్చర్. ఇప్పుడు ఈ పిక్చర్ని ఇంతే ఉంచుతూ మిక్సింగ్స్ని ట్రై చేద్దాం. ఇలా రీస్టోర్ చేసేసాను. ఇక్కడ క్లిక్ చేసేసాను. ఇప్పుడు అమేజింగ్ ఎడిట్ ఇవ్వబోతున్నా. ఇదిగోండి శివలింగం రిలేటెడ్ ఓపెన్ చేసేసాను. మూవ్ టూల్ రిలేటెడ్ క్యారీ చేశాను. ఇదిగోండి ఇలా జరిపాను. మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ట్యాబ్ అంటున్నా. ఫుల్ స్క్రీన్కి FF. ఇదిగోండి మూవ్ టూల్ తోటి ఇలా జరిపాను అనమాట. సో ఇమేజ్కి వెళ్ళి రివీల్ ఆల్ తీసేసుకున్నా. ఇదిగోండి నౌ ఇట్స్ లుకింగ్ గ్రేట్. సో క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు స్వామివారి రిలేటెడ్ క్రాప్ చేయాలి. సో ఇక్కడ ఇమేజ్ కొంచెం మిస్ అవుతుంది. అప్పుడు ఇమేజ్ కొంచెం మూవ్ టూల్తో ఇదిగోండి కిందికి ఇలా జరిపా. క్రాప్ టూల్ తీసేసుకున్నా. ఇదిగోండి నాగేంద్రహారాయ త్రిలోచనాయ స్వామివారి యొక్క పిక్చర్ని క్రాప్ చేశాను. ఎడిటింగ్స్ని మనం క్యారీ చేయొచ్చు. త్రినేత్రం రిలేటెడ్ ఉన్నవి. త్రినేత్రంచ త్రిశూలధారి స్వామివారి సంచారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. సో ఈ పిక్చర్ ఇంతే ఉంచాను. మరలా ఇద్దాం, ఎడిట్స్ ఇద్దాం, మంచి ఎడిట్స్ ఇద్దాం. సో స్వామివారి రిలేటెడ్ ఇక్కడికి వస్తున్నాను. వీ హ్యావ్ సో మెనీ పిక్చర్స్. సో స్పెషల్ ఎడిట్ మంచి మనకు ఎనర్జెటిక్గా ఉండే ఎడిటింగ్ కావాలి. సో ఆ మోడల్ కోసం ట్రై చేస్తున్నా. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ మనకు స్ఫటిక శివలింగం లాగా ఉన్నవి. సో ఈ పిక్చర్ ఓపెన్ చేస్తున్నా. అలాగే స్వామి ధ్యానంలో ఉన్న పిక్చర్స్ కూడా నేను డౌన్లోడ్స్లో ఉన్నాయి, అవి చూశాను. ఇదిగోండి ఈ పిక్చర్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేశాను నా. ఓకే, ఈ పిక్చర్ని ఎక్కడైనా స్కైలో కానీ వాటిలో మిక్సేషన్స్ మనం ఇవ్వచ్చు, లేక ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇదిగోండి ఈ పిక్చర్లో స్వామివారు వాహనమైన నందీశ్వర వాహనంతో యూజ్ చేయొచ్చు. ఓం వాం వాహనం వృషభోయేష్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం దేవ వకారాయ నమో నమః. స్వామివారి వాహనం నందీశ్వరుడు కదా. స్వామివారి యొక్క ఈ శివలింగం దీని పిక్చర్ని ఇక్కడికి క్యారీ చేస్తున్నా. మ్యాక్సిమైజ్ చేసేసాను. ఇదిగోండి ఈ పిక్చర్ని నేను ఇలా పక్కకు జరిపాను. సో క్రాప్ టూల్ తీసేసుకొని ఇదిగోండి స్వామివారి ఫేస్తో ఇలా క్రాప్ చేశాను అన్నమాట. ఈ పిక్చర్ని ఇక్కడ ఉన్నది లైటింగ్ కోసం వాడుకోవచ్చు. చిన్న రిబ్బన్ లాగా వస్తుంది. ఇలా వాడుతున్నా. ఫిల్టర్ అంటున్నా, బ్లర్ అంటున్నా, మోషన్ బ్లర్ చేసేసాను. అదిగోండి ఓకే చేసి ఉన్న వాల్యూస్ ఇచ్చాను. అదిగోండి కొంచెం లైటింగ్ ఉంది. ఇక్కడికి వస్తున్నాను. ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేసాను. ఇక్కడ డిస్క్ దగ్గర క్లిక్ చేస్తున్నా. సాలిడ్ కలర్ అంటున్నా. సో స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడికి వస్తున్నా. బ్లూ కలర్ రిలేటెడ్వి వాడుతున్నా. కొంచెం ఓకే చేసేసాను. ఆ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి కిందికి జరిపేశాను. ఇక్కడికి వస్తున్నాను. మిక్సింగ్ రిలేటెడ్ క్లిక్ చేసేసి కలర్ కింద వాడుతున్నా. కలర్ మిక్స్డ్ వెరీ వెల్. లైటింగ్ లైన్స్ తెలుస్తున్నవి. అదిగోండి మంచి గ్లో అన్నమాట. ఇప్పుడు కంట్రోల్ అయితే ఇన్వర్ట్ చేశాను. స్వామివారి రిలేటెడ్
ఇయర్ రింగ్స్ మోడల్లో ఉన్న ఆ కంఠాభరణాలు సారీ కర్ణాభరణాలు మనకు తెలుస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి ఒపాసిటీని కొంచెం డల్ చేశాను అన్నమాట. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ కలర్ కాకుండా కొంచెం లీనియర్ బర్నని ఇచ్చా. ఇదిగోండి హెయిర్ రిలేటెడ్వి చూడొచ్చు. ట్యాబ్ అంటున్నాను, సో ఫుల్ స్క్రీన్కి ఎఫ్ఎఫ్ అంటున్నా. ఇదిగోండి మనకు కావాల్సిన లోగో మోడల్లో జనరేట్ అయి ఉన్నాయి అనమాట. డీటెయిల్స్ ఉన్నాయి, హెయిర్ డీటెయిల్స్వి ఉన్నాయి, రిమైనింగ్వి కూడా ఉన్నాయి. క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేసాను. ఇప్పుడు ట్యాబ్ అంటున్నా, ఇక్కడ కలర్ దగ్గరకు వస్తున్నా. డార్క్ కలర్ ఇస్తే ఏం లేదు, అలాగే బ్లూ కలర్లో డీటెయిల్స్ ఏవి. ఓ మై గాడ్ లైటింగ్ ఇచ్చే కొద్దీ ఆ కాన్సెప్ట్ అంతా తెలుస్తుంది. ఈ డీటెయిల్ కావాలి నాకు. ఇప్పుడు ఈ డీటెయిల్ చాలా బాగుంది, ఓకే చేసేసాను అనమాట. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసేసాను. ఒపాసిటీ రిలేటెడ్ ఇంకొంచెం డల్ చేసాను. అదిగోండి స్వామివారి రిలేటెడ్ మనం ఇక్కడ డీటెయిల్స్ని చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నా. ట్యాబ్ని వాడుతున్నాను. ఫుల్ స్క్రీన్ నుంచి బయటకు వచ్చా. స్వామివారి శివలింగం రిలేటెడ్ ఉన్న లైక్ ఇది స్ఫటిక శివలింగం అని నేను సెర్చ్ చేశాను. అప్పుడు నాకు గూగుల్లో దొరికిందన్నమాట. సో కంట్రోల్ టీ రిలేటెడ్ యూజ్ చేస్తున్నా. అంటే పింట్రెస్ట్లోను గూగుల్లోను రెండిట్లోనూ సెర్చ్ చేశాను అనమాట. సో షిఫ్ట్ ఆల్తో ఇలా చేసేసి ట్యాబ్ ఎంటర్ చేసేసాను. సో ఇలా ఆ ఐటమ్ రిలేటెడ్ చెక్ చేసేటట్లయితే ఇవిగోండి ఇక్కడికి యూజ్ చేసేసాం. లేయర్స్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా. శివలింగం మిక్సింగ్ రిలేటెడ్ యూనివర్సిటీ అని మార్చాను. అక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్స్ తోటి మిక్స్ అయిన స్వామివారి పిక్చర్ ఉంది, శివలింగం కూడా ఉన్నది. ఇలా జరిపాను. స్వామివారి మిక్సింగ్ కోసం ఓ లెటర్తో ఒపాసిటీని డల్ చేసా. ఇవిగోండి ఇలా అన్నమాట. సో నౌ ఇట్స్ ఓకే, కానీ కలర్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది నాకు. ఇలా గ్రే కలర్కి మార్చా. అవిగోండి లుకింగ్ టూ గుడ్. ఈ సైడ్ డీటెయిల్స్ కూడా బాగున్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసి 2 టైమ్స్ క్లిక్ చేస్తున్నా. ఈ మోడల్లో ఈ సైడ్ స్వామివారి హెయిర్వి ఇవి ఉన్నాయి కదా, మనం స్టిక్కరింగ్ మోడల్లో లైక్ వెహికల్స్ పైన యూజ్ చేయొచ్చు. కార్ కానీ, బైక్స్ కానీ, స్కూటీస్ ఇలాంటి వాటికి. సో ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా. ఇలా క్లిక్ చేసేసి నార్మల్ మెథడ్కి మార్చాను అన్నమాట. సో ఒపాసిటీని కూడా పెంచాను. ఈ ఐటమ్ అంత లుక్ రాలేదు, ఇలా హైడ్ చేసేసాను. అదర్వైజ్ ఇదిగోండి ఇక్కడ డస్ట్బిన్ ఉంది, అందులోకి పడేసాను ఆ లేయర్ని. ఇక్కడ రీస్టోర్ చేస్తున్నా. ఇదిగోండి 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నా. సో స్వామివారి రిలేటెడ్ ఇంకా పిక్చర్స్ని వెతుకుతున్నాను అన్నమాట. సో ఇదిగోండి శివలింగం రిలేటెడ్ పిక్చర్ ఇందాకలా స్టార్టింగ్లో చూసాను, అద్భుతంగా ఉన్నది కదా. ఈ శివలింగం యొక్క పిక్చర్ ఇక్కడ క్యారీ చేసి మ్యాక్సిమైజ్ చేశాను. కంట్రోల్ టీని వాడుతున్నా. సో ఇమేజ్ని జూమ్ అవుట్ చేస్తున్నాను అనమాట. షిఫ్ట్ ఆల్ట్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా క్యారీ చేశాను. ఇప్పుడు ఈ పిక్చర్ని ఇంతే ఉంచాను. స్వామివారి యొక్క జటాచూటంతో ఉన్న పిక్చర్ ఇక్కడ ఉంది. కంట్రోల్ టీని వాడుతున్నా. స్వామివారి యొక్క పిక్చర్ని ఇదిగోండి స్వామివారి యొక్క ఫేస్ డీటెయిల్స్ ఇటు తెచ్చాను. కొంచెం రొటేషన్ చేశాను. షిఫ్ట్ ఆల్ట్తో ఇలా ఎన్లార్జ్ చేశాను అనమాట. అప్లై చేశాను. సో రావణ బ్రహ్మ స్వామివారికి అద్భుతమైన భక్తుడు కదా, మాత మండోదరి. సో మనకి పురాణాలు ఉన్నాయి. శివ పురాణం స్వామివారి రిలేటెడ్ కార్తీక మాసంలో మనం పఠిస్తూ ఉంటాం. అలాగే నార్మల్కి మార్చాను. మల్టిప్లై చూద్దాం ఎలా ఉంటుందో. మల్టిప్లై అంత లుక్ లేదు, నార్మల్ కిందికి మార్చాను అనమాట. ఇదిగోండి స్వామివారి పిక్చర్ అద్భుతంగా ఉన్నది. సో శివలింగం రిలేటెడ్ ఉన్న పిక్చర్ని కొంచెం ఇలా జరుపుతున్నా. సో నౌ ఇట్స్ అమేజింగ్. సరే శివలింగం పిక్చర్ని కాసేపు ఇలా ఆపుతున్నా. ఇందాకలా ఉన్న పెయింటింగ్స్ని కూడా చూద్దాం. సో స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ ఇలా 2 టైమ్స్ క్లిక్ చేశాను. సో మాత పార్వతీ మాతది స్వామివారి యొక్క పెయింటింగ్ పిక్చర్స్ ఉన్నాయి మన దగ్గర. అవి చూద్దాం ఒకసారి. ధ్యానమూర్తిలో ఉన్నవి ఉన్నాయి. ఇదిగోండి వాళ్ళ ఇద్దరి ప్రణయం యొక్క పిక్చర్ ఉన్నది. ఆ పిక్చర్ని ఓపెన్ చేసిన ఇంకా ఉన్నాయా. సో చెక్ చేసేటట్లయితే ఇవిగోండి స్వామివారి యొక్క పిక్చర్ ప్రణయం రిలేటెడ్వి ఉన్నాయి. క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేస్తున్నా. అంటే డీటెయిల్స్ అంత లుక్ లేవులేండి, చూద్దాం. సో ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేసాను అన్నమాట. ఇదిగోండి ప్రణయం రిలేటెడ్ ఈ పెయింట్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో చెక్ చేసేటట్లయితే ఇవిగోండి ఏఐ జనరేటెడ్వి ఉన్నాయి. సో ఆ ఐటమ్ని ఓపెన్ చేస్తున్నా. లేదా ఇదిగోండి స్వామివారి ఓపెన్ రిలేటెడ్ పిక్చర్ ఇక్కడ పర్సన్తో ఉన్నది బాగుంది. స్టార్టింగ్లో చూసాం, క్రాప్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ పిక్చర్ని ఇదిగోండి ఇక్కడ మిక్సింగ్ దగ్గరికి క్యారీ చేశాను. ఇక్కడ స్వామివారి నామంతో ఉన్న ఈ ఐటమ్ని నేను ఇలా హైడ్ చేశాను అనమాట. సో మూవ్ టూల్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా జరిపేశాను. ఇక్కడ క్లిక్ చేసేసాను. ఆ ఐటమ్ రిలేటెడ్ యూనివర్సిటీ కింద మార్చాను. ఇక్కడ ఒపాసిటీ రిలేటెడ్ ఇదిగోండి ఇలా డల్ చేసేసాను. ఓ మై గాడ్ ఇక్కడ లైన్స్ కనబడుతున్నవి కదా, ఆ కనబడుతున్న ఆ లైన్స్ రిలేటెడ్ సరే ఎన్గేటర్లో చూద్దాం. లుకింగ్ టూ గుడ్, ఫేస్ డీటెయిల్స్ బాగున్నాయి. ఇక్కడ ఈ లైన్ మనకు ఉండకూడదు. సో లేయర్స్ రిలేటెడ్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి మాస్క్ని యూజ్ చేయబోతున్నాను. మాస్క్ని వాడుతున్నా. బీఫర్ బ్రష్ టూల్. సో బ్రష్ యొక్క సైజ్ పెద్దగా ఉన్నది. బ్రష్ టూల్ రిలేటెడ్ సైజ్ని తగ్గించా. ఇదిగోండి డీటెయిల్స్ లుకింగ్ టూ అమేజింగ్. సో ఇప్పుడు స్వామివారికి అంతే ఉంచుతున్నాను. పెయింటింగ్స్ కింద మనం క్యారీ చేయొచ్చు. ఈ స్పేస్లో ఏదైనా మిక్సింగ్ని మనం ట్రై చేద్దాం. ఈ పిక్చర్ క్లోజ్ చేస్తున్నా. సో స్వామివారి లింగ రూపం రిలేటెడ్ ఉన్న పిక్చర్స్ని మనం క్యారీ చేయొచ్చు.
ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ అమేజింగ్గా ఉన్నది కదా భస్మం తోటి స్వామివారి రిలేటెడ్ ఇక్కడికి క్యారీ చేశాను, మ్యాక్సిమైజ్ చేశాను. కంట్రోల్ టీని తీసేసుకుంటున్నా, కొంచెం షిఫ్ట్ ఆల్ట్ తోటి ఇలా డల్ చేసేసాను. ఇదిగోండి ఇక్కడికి క్యారీ చేసి ఇచ్చా. ఇప్పుడు ఈ ఐటమ్ని ఏంటి అంటే ఎవరికైనా మనం ప్రింట్స్ ఇవ్వబోయేటట్లయితే, అంటే మన క్లయింట్స్ ఎవరైనా అరుణాచలం కానీ లేక ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నట్లయితే వాళ్ళు ఫొటోస్ దిగినా అక్కడ దిగినా లేక విడిగా ఎడిటింగ్స్ కానీ వీటిని కోరుతూ ఉంటారు. ఇలా క్యారీ చేయొచ్చు. లేక ఇంకా మిక్సింగ్ మోడల్ కావాలి అంటే కంట్రోల్ టీతో షిఫ్ట్ ఆల్ట్తో ఇలా ఎన్లార్జ్ చేశాను అన్నమాట. సో లుకింగ్ అమేజింగ్. సో ట్యాబ్ని వాడుతున్నా, అన్గేటర్ దగ్గరకు వచ్చాను. ఓకే, సో లేయర్స్ దగ్గరకు వస్తున్నా, కొంచెం మిక్సింగ్ టెక్నిక్ని యూజ్ చేద్దాం. ఒపాసిటీతో డల్ చేశాను. సో ఇలా అన్నమాట. ఇక్కడికి వచ్చేస్తున్నా, హ్యూని వాడుతున్నా, ఆర్ అదర్వైజ్ ల్యూమినోసిటీ కింద ఇచ్చా. సేమ్ కలర్ మోడల్ మిక్స్ అయినవి. సరే ఈ పిక్చర్ కొంచెం క్వాలిటీ డల్ అయిందిలేండి. ఈ ఐటమ్ని ఆపుతున్నా. ఇదిగోండి ఒరిజినల్ పిక్చర్ ఇందాకటి లేయర్ ఉన్నది, అది టర్న్ ఆన్ చేసా. ఇదిగోండి ఇక్కడికి జరిపిన. ఇదిగోండి ఇప్పుడు చెక్ చేస్తే 2 మోడల్స్ ఉన్నాయి మనకు. ఈ ఐటమ్ని ఒక పిక్చర్ ప్రింట్ ఇవ్వచ్చు, ఈ పిక్చర్ని ప్రింట్ ఇవ్వచ్చు. ఇదేమో లైటింగ్ మోడల్లో ప్రింట్ కింద మనం యూజ్ చేయొచ్చు. అద్భుతంగా ఉంటుంది శివయ్యది. అలాగే ఇక్కడ స్వామివారిది కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ నాకు ఇక్కడ లైటింగ్స్ ఇవ్వాలనిపిస్తుంది. ఇక్కడ ఎల్లో గార్లాండ్స్ ఇవి ఉన్నవి కదా. సో ట్యాబ్ని వాడుతున్నాను, వాటి రిలేటెడ్ ఫిల్టర్ దగ్గరకు వస్తున్న, బ్లర్ అంటున్నాను, మోషన్ బ్లర్ రిలేటెడ్ వాడుతున్నా, మోషన్ బ్లర్ని డల్ చేస్తున్నాను అన్నమాట. సో అవి కొన్ని లైటింగ్స్ జనరేట్ అయినవి. సో మై థాట్ వాస్ కరెక్ట్. సో ఇక్కడికి వచ్చేస్తున్న స్వామివారి రిలేటెడ్ స్క్రీన్ కింద మార్చా, ఐస్ రివీల్ అవుతున్నవి. ఓ లెటర్ దగ్గరకు వచ్చాను, డల్ చేశాను. అవిగోండి ఇలా అన్నమాట. సో ఇట్స్ ఓకే. స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి వెనక్కి నెట్టేశాను. సో ఇవి ఇంకా బ్లర్ చేసి చూద్దాం. బ్లర్ అంటున్నాను కదా, మోషన్ బ్లర్ని వాడుతున్నా, మోషన్ బ్లర్ యొక్క వాల్యూ పెంచా. అవిగోండి ఓ లెటర్ తోటి మనం ఇంకా డల్ చేస్తున్నా, కొంచెం లైటింగ్స్ ఉంటే సరిపోతాయి. సో ఇవిగోండి ఆ లైటింగ్ నాకు నచ్చింది. సో ఈ మోడల్లో ఇది ఓకే. ఇక్కడికి ఇన్సర్ట్ అయ్యే డీటెయిల్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇంకా ఇక్కడ 2 టైమ్స్ క్లిక్ చేసేస్తున్నాను అనమాట. అమేజింగ్ థీమ్ నాకు తెలియాలి. ఇదిగోండి స్వామివారి శివలింగం రిలేటెడ్వి ఉన్నాయి. ఇదిగోండి ఈ పిక్చర్ ఉన్నది, ఈ పిక్చర్ ఉన్నవి. లింగ రూపంలో ఉన్న స్వామివారి యొక్క పిక్చర్ని క్యారీ చేస్తున్నా. ఓం వైద్యనాథేశ్వరాయ నమో నమః, ఓం మల్లికార్జునాయ నమో నమః. సో స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఈ పిక్చర్ నాకు అద్భుతంగా అనిపిస్తుంది. ఇదిగోండి త్రినేత్రుని యొక్క పిక్చర్ని క్రాప్ చేస్తున్నా, క్రాప్ చేసేసాను. మూవ్ టూల్ రిలేటెడ్ ఇక్కడికి క్యారీ చేశాను. సో భక్తులు అలా తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిన సందర్భాలలో వాళ్ళని ఇలా మిక్స్ చేసి ఇస్తే వాళ్ళకు చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇదిగోండి నేను ఇలా స్వామివారి యొక్క పిక్చర్ని యూజ్ చేస్తున్నా. సో ఈ డీటెయిల్ బాగుంది క్లోజప్లో. ఇలా మనం ఈ ఐటమ్స్ని ఆల్బమ్స్లో యూజ్ చేయొచ్చు. సో ఇట్స్ ఓకే. ఈ ఐటమ్ క్లోజ్ చేశాను. ఈ పిక్చర్ కూడా ఇంతే క్రాప్ చేసిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసి మనం యూజ్ చేయొచ్చు. సో క్లోజ్ చేస్తున్నా. ఈ డీటెయిల్స్ శివలింగం బాగుంది. ఇవిగోండి ఏఐ జనరేటెడ్ వాటర్ డ్రాప్స్ తోటి కొంచెం స్మోక్ తోటి ఇచ్చారు. అవే మనకు సాంబ్రాణి ఉంటుంది కదా వాటితోటి. సో ఎడిట్స్ చూస్తున్నాను, స్వామివారి థాట్స్ కోసం చూస్తున్నాను నేను కూడా. సో మనకు ఇవిగోండి ఇక్కడ పాలరాతి రిలేటెడ్ ఏఐ జనరేటెడ్వి ఉన్నాయి, పైన వాటర్ డ్రాప్స్ వస్తున్నాయి. క్వాలిటీ అమేజింగ్. ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేసాను. ఇట్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఐటమ్ అంతే ప్రింట్ ఇవ్వచ్చు. నౌ ఇట్స్ టూ అమేజింగ్. ట్యాబ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్ రిలేటెడ్ తీసేసుకుంటా. ఇదిగోండి ఇప్పుడు స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేస్తున్నా. డీటెయిల్స్ ఫర్ టూ గుడ్. సో ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ కానీ ఇక్కడ ఉన్న సో మనం అమ్మవారి తల్లి రిలేటెడ్ చెప్తూ ఉంటున్నాం కదా. సో పానవటం అంటూ ఉంటాం, సో యోని అని చెప్పేసి చెప్తూ ఉంటారు, స్వామి యొక్క లింగ స్వరూపం. ఇది అమేజింగ్. ఈ డీటెయిల్స్ బాగున్నాయి. సరే ఈ ఫైల్ కొంచెం క్లోజ్ చేస్తున్నా. ఒరిజినల్ ఇమేజ్ నాకు బాగా నచ్చింది. ఇదిగోండి ఇక్కడ ఒక ఏ జనరేటెడ్ది ఉంది, ఆ ఇమేజ్ అంతే ఉంచుతున్నా. సో స్వామివారి రిలేటెడ్ ఈ ఐటమ్ని క్రాప్ చేశాను. ఇదిగోండి మ్యాక్సిమైజ్ చేస్తున్నా. ఓకే ఇది అంత క్వాలిటీ లేదు, ఇంకా చూద్దాం. స్వామివారి యొక్క ధ్యాన ముద్ర. ఓకే ఇట్స్ అమేజింగ్. ఇదిగోండి ఇంతవరకు ఫుల్ బాడీని క్రాప్ చేసేసిన. క్రాప్ టూల్ రిలేటెడ్ తీసేసుకుంటున్నాము. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ముఖ్యమైన పిక్చర్ ఉంది ఇక్కడ. అలాగే ఇవిగోండి ఏఐ జనరేటెడ్వి ఉన్నవి. సో కేదార్నాథ్ దగ్గర ఉన్న ఇమేజ్తో మనం మిక్స్ చేయొచ్చు. ఇదిగోండి ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేశాను, మిక్స్ చేద్దామన్నట్లే. కేదార్నాథ్ రిలేటెడ్ ఉన్నవి అన్నమాట. ఇవిగోండి కేదార్నాథ్ పిక్చర్స్తో ఫ్యాన్స్ చేశారు ఇలా, లైక్ అదే స్వామివారి భక్తులు అన్నమాట. ఏఐ జనరేటెడ్ వన్.
స్ఫటిక శివలింగం అద్భుతంగా ఉంది కదా ఇక్కడ. ఇదిగోండి క్రాప్ చేసేస్తున్నా. సరే మనకు ఇంతవరకు క్రాప్ చేయొచ్చు, కానీ ఇదిగోండి త్రిశూలధారుడు కదా, ఇంతవరకు క్రాప్ ఇచ్చిన. ఇట్స్ లుకింగ్ అమేజింగ్. సో ఇంతవరకు సెలెక్ట్ ఆల్ చేశాను, కాపీ చేసేసాను. ఇదిగోండి త్రిశూలధారుడు ధ్యాన ముద్రలో ఉన్నారు. మూటులతో లైక్ కంట్రోల్ వీతో పేస్ట్ చేసేసాను. మూటులతోటి ఇదిగోండి నేను కొంచెం ఇక్కడికి జరిపేశాను. పక్కకి ఇమేజ్ ఉన్నది కదా, ఇమేజ్ అంటున్నాం, రివీల్ ఆల్ అంటున్నాం. ఇదిగోండి ఇలా యూజ్ చేయొచ్చు మిక్సింగ్లో. సో స్వామివారి రిలేటెడ్ ఇదిగోండి ఇక్కడ లేయర్స్ దగ్గరకు వచ్చిన బ్యాక్గ్రౌండ్ రిలేటెడ్ ఉన్నది. బ్లర్ అంటున్నాను, మోషన్ బ్లర్ అంటున్నాం. ఇదిగోండి కలర్స్ ఉన్నవి నా ఓకే. లేక క్రాప్ టూల్తో ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేసేసిన, యూజ్ చేయొచ్చు. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆల్ కాపీ చేసేసాను. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ఏఐ జనరేటెడ్ ఇక్కడికి వస్తున్నా. ఈ పిక్చర్ అద్భుతంగా ఉన్నది కదా, కంట్రోల్ వీతో పేస్ట్ చేశాను, మూటూల్ తీసేసుకున్నా. ఇదిగోండి ఇక్కడికి జరిపేశాను. క్రాప్ టూల్ రిలేటెడ్ ఇదిగోండి ఫేస్ డీటెయిల్స్తో క్రాప్ చేసేసాను. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్వామివారి యొక్క ఈ చిన్న ఇమేజ్ రిలేటెడ్వి ఉన్నవి. సో ఫిల్టర్ దగ్గరకు వస్తున్నా, బ్లర్ అంటున్నా, రేడియల్ బ్లర్ అంటున్నా, కొంచెం జూమ్ మెథడ్తో లైటింగ్ మోడల్ వచ్చేలాగా తీసుకున్నా. ఇదిగోండి తేజస్ లాగా వచ్చింది. ఫేస్ దగ్గరికి మార్చాను, ఇలా ఇక్కడికి వచ్చేస్తున్నాను. ఆ ఐటమ్ రిలేటెడ్ సాచురేషన్ కింద మార్చిన. ఇదిగోండి ఫేస్లో ఉన్న గ్లో కొంచెం జనరేట్ చేసినట్లే క్రాప్ టూల్ తీసేసుకుంటున్నా. ఇదిగోండి ఫేస్ క్లోజప్లో క్రాప్ చేసా. ఈ పిక్చర్ని క్లోజ్ చేస్తున్నా. ఇంకా చూద్దాం. సో ఫైల్స్ రిలేటెడ్ అమేజింగ్ మిక్స్ కోసం నేను ట్రై చేస్తున్నా. సో థంబ్నెయిల్ ప్రివ్యూస్ కొంచెం డిలే అవుతున్నట్లున్నాయి. సరే ఇక్కడ ఉన్న పెయింట్ రిలేటెడ్ బ్లర్ చేస్తూ ఏమన్నా మనకు జనరేట్ అవుతాయేమో చూద్దాం. బ్లర్ అంటున్నా, గాషియం బ్లర్ అంటున్నా. ఇదిగోండి బ్లర్ చేసేసిన. ఇక్కడ ఉన్న కలర్స్ లుకింగ్ టూ గుడ్ కదా. మూటులతో స్వామివారి రిలేటెడ్ ఇక్కడికి క్యారీ చేశాను. సో స్వామివారి రిలేటెడ్ ఫేస్ యొక్క డీటెయిల్స్ అనమాట. లుకింగ్ అమేజింగ్ కదా. సో స్వామివారి ఫేస్ని ఇలా ఉంచాను. సరే ఇక్కడ ఫిల్టర్కి వస్తున్న బ్లర్ అంటున్నాను, రేడియల్ బ్లర్ అంటున్నాం, జూమ్ మెథడ్తో మార్చాను. ఓ మై గాడ్. ఓకే డీటెయిల్స్ వర్ ఓకే. ఇంకా ఫిల్టర్ వేస్తున్నాను జూమ్ మెథడ్ తోటి. ఇదిగోండి ఇలా చేశాను అన్నమాట. ఇలా చేసేసాను. సో ఆ ఐటమ్ రిలేటెడ్వి ఇదిగోండి ఇలా ఉంచా, ఒక సైడ్కి ఇంకొక సైడ్కి అన్నట్లు ఇలా మార్చాను. ఇదిగోండి మూటూల్ రిలేటెడ్ ఇక్కడికి జరిపాను. సో మ్యాక్సిమైజ్ చేసా, ట్యాబ్ అంటున్నాం, కంట్రోల్ టీ తీసుకుంటున్నా, జూమ్ అవుట్ చేశాను, షిఫ్ట్ ఆల్ట్ తోటి ఇలా చిన్నగా చేసా, ఎంటర్ తోటి అప్లై చేశాను. నౌ దిస్ పిక్చర్ వాస్ ఓకే. సో మూవ్ టూల్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా పక్కకు జరిపాను. ఇప్పుడు కంట్రోల్ ఎల్ని క్యారీ చేసేస్తున్నా. ఐటమ్ రిలేటెడ్ షాడోస్ కింద ఇలా మార్చాను. మిడ్ టోన్స్ రిలేటెడ్ ఇలా యూజ్ చేస్తున్నా. నా ఓకే. ఇప్పుడు ఈ పిక్చర్ని మిక్స్ చేయబోతున్నాను అన్నమాట. ఇంతే కలర్ తోటి మార్చేస్తున్నా. అలాగే ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా, ఎల్ లెటర్ కింద మార్చేసాను. ఓ లెటర్ దగ్గరకు వస్తున్నా, ఇలా క్యారీ చేశాను. ఓకే నౌ ది కలర్స్ ఫర్ టూ గుడ్. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న అమేజింగ్ ఎడిటింగ్ వచ్చింది. ఇదిగోండి క్రాప్ చేసేసిన. నౌ ఇట్స్ లుకింగ్ టూ గుడ్. ఎన్గేటర్ని కూడా టర్న్ ఆన్ చేసిన. ఇదిగోండి ట్యాబ్ అంటే నా ఫుల్ స్క్రీన్కి ఎఫ్ఎఫ్ కంట్రోల్ నెంబర్ జీరో తోటి స్క్రీన్ పైన ఫిట్ చేసినాను అన్నమాట. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి వస్తున్న ఈ లైటింగ్ నాకు నచ్చింది. ఈ ఎడిటింగ్ ఓకే, కానీ ఇంకా డీటెయిల్గా తెలియాలి అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. లేయర్స్ దగ్గరకు వస్తున్నా. ఇదిగోండి స్వామివారి రిలేటెడ్ ఇవి. ఇది ఇంకొంచెం డార్క్ అయితే బాగుండు అనిపిస్తుంది. కంట్రోల్ ఎల్తో లెవెల్స్ని క్యారీ చేశాను. ఈ సైడ్కి జరుపుతున్నా. షాడోస్ రిలేటెడ్ జనరేట్ చేశాను. అదిగోండి ఈ వైపున లైటింగ్ ఓకే. సో స్వామి గర్లకంఠుడు కదా, నీలికంఠ. సో ఇదిగోండి ఇలా యూజ్ చేస్తున్నా, ఓకే చేసేస్తున్నా, ఆర్ అదర్వైజ్ క్లోజ్ చేస్తున్నా. ఈ పిక్చర్ ఓకే. సరే ఈ పిక్చర్ని వీటితోటి మిక్స్ చేసి ఎలా ఉంటుందో ఫైనలైజ్ చేద్దాం. మూవ్ టూల్ తోటి ఇదిగోండి ఇలా జరుపుతున్నాను. సో మూవ్ టూల్ని ఇదిగోండి ఇలా జరిపాను. ఇమేజ్ దగ్గరకు వస్తున్నా, రివీల్ ఆల్ అంటున్నా. బోత్ పిక్స్ లుకింగ్ టూ గుడ్. సో స్వామివారి రిలేటెడ్ ఈ పిక్చర్ని ఫేస్ డీటెయిల్స్ కోసం అన్నట్లు ఇదిగోండి కిందికి ఇలా ఉంచాను. క్రాప్ టూల్ తీసుకున్నా. సో ఇదిగోండి ఇంతవరకు క్రాప్ చేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ శివలింగం రిలేటెడ్ ఉన్న ఈ పిక్చర్ని, సరే ఈ పిక్చర్ని బ్లర్ చేసి చూద్దాం. శివలింగం రిలేటెడ్ది బ్యాక్గ్రౌండ్ కోసం అన్నట్లు బ్లర్ అంటున్నాను. గాషియం బ్లర్ చేసేసాను, ఓకే చేసేసాం. ఇక్కడ క్లిక్ చేసేస్తున్నా, సాలిడ్ కలర్ అంటున్నా, కలర్ రిలేటెడ్ యూజ్ చేస్తున్నా, సమ్ కైండ్ ఆఫ్ బ్లూ కలర్ వాడుతున్నా. లేక ఇక్కడ ఉన్న కలర్ శాంపుల్ తీసుకొని ఓకే చేశాను. గర్ల కంటెంట్ రిలేటెడ్ ఈ లైన్ కనబడకూడదు కదా, మాస్కింగ్ టెక్నిక్ని యూజ్ చేయొచ్చు, లేదా మిక్సింగ్ చేస్తున్నా. ఎల్ లెటర్తో ల్యూమినోసిటీ అంటున్నా. ఓ లెటర్ దగ్గరకు వచ్చాను, ఓపాసిటీని డల్ చేశాను. ఇప్పుడు ఈ ఐటమ్ రిలేటెడ్ ఇదిగోండి మాస్కింగ్ దగ్గర అప్లై చేశాను. బీ ఫర్ దట్ బ్రష్ టూల్ అన్నమాట. బ్రష్ టూల్ రిలేటెడ్ ఇదిగోండి ఇలా చేసేసాను. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇదిగోండి ఇట్ మిక్స్డ్ వెరీ వెల్. ఈ సైడ్న కూడా మిక్సింగ్స్ ఇద్దాం.
సో ఇక్కడికి వచ్చేసి ఇలా యూస్ చేస్తున్నా, ఈ పిక్చర్ని క్లోజ్ చేస్తున్నా. సో ఇంకా డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇవిగోండి శివలింగం రిలేటెడ్వి ఉన్నాయి. ఈ పిక్చర్ని ఇప్పుడు ఇటు యూస్ చేద్దాం. క్లోన్ స్టాంప్ వాడుతున్నా, ఎస్ అనే లెటర్ని క్లిక్ చేసిన, ఇవిగోండి ఎండ్ బ్రాకెట్తో ఇలా క్లిక్ చేసా, ఆల్ పట్టుకొని క్లిక్ చేశాను. అక్కడ ఉన్న పిక్చర్ మనకు ఇక్కడికి అప్లై అవుతుంది అన్నట్లు అనమాట. నాకు మాస్క్ పైకి అప్లై అవుతుంది, అందుకని న్యూ బ్లాంక్ లేయర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. అరిగోండి స్వామివారి యొక్క పిక్చర్ మనకు ప్రత్యక్షమైంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం లైన్ లాగా తెలుస్తుంది కదా, మాస్క్ని యూస్ చేస్తున్నాను అనమాట. బ్రష్ టూల్ రిలేటెడ్వి క్యారీ చేసా, ఇక్కోండి మిక్సింగ్ మోడల్కి ఇచ్చా, పక్కన విగ్నిటీ మోడల్ లాగా ఇలా బాగుంది. నౌ ఇట్స్ అమేజింగ్. కానీ ఇక్కడ కొంచెం గ్యాప్ లాగా ఉన్నది కదా, అప్పుడు స్వామివారి శివలింగం రిలేటెడ్ ఈ మాస్క్ ఓకే మరలా చూద్దాం. కంట్రోల్ టీతో షిఫ్ట్ ఆల్ట్ తోటి ఇదిగోండి ఇలా ఎన్లార్జ్ చేశాను, కొంచెం రొటేషన్ చేశాను. ఓ మై గాడ్, రొటేషన్ కన్నా ఇలా ఉంటే బాగుంది ఇప్పుడు. సో దిస్ పిక్చర్ వాజ్ టూ గుడ్ అనమాట. సో ఈ పిక్చర్ నేను కొంచెం ఇలా ఉంచాను. ఇప్పుడు ఏంటి అంటే రెండింటిని పక్క పక్కన ఉంచి మనం ప్రింట్స్కి క్యారీ చేయొచ్చు. మనకు ఒక మంచి వైడ్ ఆల్బమ్ రిలేటెడ్ దొరుకుతుంది అన్నమాట. సో ట్యాబ్ అంటున్నా, ఎఫ్ఎఫ్ అంటున్నా, ఫుల్ స్క్రీన్లో మనం ఇలా చెక్ చేయొచ్చు.